ఈ దేశంలోకి బ్రతకడానికి వచ్చి ఆ తర్వాత ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఇప్పుడు మన యొక్క ఉనికి మీదే ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి వారు రోహింగ్యా ముస్లిమ్స్. గుజరాత్ లో కూడా ఈ దరిద్రం ఎక్కువ ఉంది. ఎక్కడంటే దేశం మొత్తం కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు వీళ్ళను ఉపయోగించుకొని స్థానిక ముస్లింలు మత సామరస్యానికి తూట్లు పొడిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఒక దగ్గరనే కాదు, ఇప్పుడు జరిగినటువంటి సంఘటన గుజరాత్ లో జరిగింది, కానీ చాలా చోట్ల ఇప్పుడు అవే జరుగుతున్నాయి. మన వినాయక చవితి రోజు మన యొక్క దేవుడు వినాయకుడి మీదే కోడిగుడ్లతో కొట్టారు. ఎక్కడ గుజరాత్ లోని వడోదరలో కొంతమంది ముస్లిం యువకులు ఈ విధంగా కొట్టేసరికి పోలీస్ కేసు నమోదైంది. పోలీసులు ఏమొచ్చేసి ముఖ్యంగా అక్కడ పోలీస్ కమిషనర్ నరసింహ కుమార్ గారు అయితే ఒక వినూత్న రీతిలో వాళ్ళకి శిక్ష అయితే విధించారు. ఫస్ట్ వాళ్ళని పట్టుకొని పూర్తిగా కుమ్మేశారు. కుమ్మేసిన తర్వాత ఆ వినాయకుడి విగ్రహం ముందే ఊరేగింపుగా తీసుకెళ్లారు. చేతులు కట్టేసి ఇలా మొక్కుతూ అందరి ముందు తీసుకుని వెళ్లారు. క్షమాపణలు చెబుతూ ఉండాలన్నమాట. ఆ విధంగా చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో ఏ విధంగా అయితే యోగి ఆదిత్యనాథ్ గారు ట్రీట్మెంట్ ఇస్తారో అదే విధంగా ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాలన్నింటిలో కూడా ఆ విధంగానే ట్రీట్మెంట్ జరుగుతుంది. మధ్యప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, హిమంత బిశ్వ శర్మ గారు ఆయన కూడా మంచి పటిష్టంగా దృఢంగా ఉన్నారు ఈ విషయంలో. ఎందుకంటే ఇప్పటికే అస్సాం ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఆయన గన్న కూడా ఇచ్చారు హిందువులకి. మైనారిటీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో హిందువులకి గన్లు ఇచ్చి మరీ అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు. అంటే మామూలు పోలీసుల సెక్యూరిటీతో పాటు మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని గన్లు ఇస్తున్నారు. లేకపోతే వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళపై దాడులు చేస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు గుజరాత్ లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాల్లోనైతే కొంతవరకు రక్షణ ఉంది. అదే మనలాంటి రాష్ట్రంలో మాత్రం వెంటనే వాడిని మూసేసి వెంటనే అవతల నుంచి వెనక డోర్ నుంచి వదిలేస్తారనమాట. అందుకే బీజేపీ రావాలి అని చెప్పే ఇప్పుడు మన యొక్క ఉనికికే ఇప్పుడు ప్రమాదం ఇది. దేశానికి, సిద్ధాంతాలకి, మన యొక్క బ్రతుకి అన్నిటికీ ప్రమాదం. తర్వాత నీ ఫ్రీ పథకాలు నీకు కావాలి, అది కావాలి, ఇది కావాలి. నువ్వే బ్రతుకుండవురా బాబు అంటే నువ్వు మళ్ళీ అటు ఇటు చూస్తూ ఫ్రీ పథకాల కోసం ఓట్లేస్తాను.